అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శ్వేత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏఆర్సి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఈ రోజు టాపిక్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ ఏ కామన్ ప్రాబ్లమ్? ఎస్, ఇన్ఫర్టిలిటీ ఈజ్ అ కామన్ ప్రాబ్లమ్. WHO సెన్సస్ ప్రకారం 60 to 80 million couples are facing infertility issues. అంటే 1 in 5 couples ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అదే డెవలపింగ్ కంట్రీస్లో అయితే 1 in 4 couples ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అదే ఏఆర్టీ ప్రొసీజర్స్ కనుక మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 5 to 10% రైజ్ అయితే ఉంది. సో ఇంత కామన్ అవ్వడానికి కారణం ఏంటి? మొదటి కారణం పెథలాజికల్ కండిషన్స్ని పక్కన పెడితే మొదటి కారణం ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. మనం కెరీర్ ఓరియంటెడ్గా ఉండటం, లేట్ మ్యారేజెస్ అవ్వడం, సెటిల్మెంట్ కోసం చూసుకోవడం వల్ల కన్సెప్షన్స్ లేట్ అవుతున్నాయి. మోర్ దెన్ 30 years తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళకి మన ఫర్టిలిటీ కెపాసిటీ హాఫ్ రెడ్యూస్ అవుతుంది. సో ఎర్లీగా కన్సీవ్ అయ్యే వాళ్ళు 20 to 30 years మధ్య ఉంటే 30 years దాటిన తర్వాత ఫర్టిలిటీ కెపాసిటీ రెడ్యూస్ అవుతుంది. సో 35 years తర్వాత మన క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఫర్టిలిటీని. ఆ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాలిజం, substance abuse, environmental pollutants like chemicals, dyes, lead, pesticides ఇలాంటివి, ఓవర్ ఎక్సర్సైజ్ చేయటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఒబెసిటీ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా ఫర్టిలిటీ కెపాసిటీ చాలా వరకు తగ్గుతుంది. సో వీటిని గనక కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ లేకుండా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది.